టాలెంట్ చర్చ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి అనేక వేల మంది రాయగా మన విశాఖపట్నం నుంచి ఇద్దరు సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్ రావడం అనేది గొప్ప విశేషం. వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ అవార్డుతో పాటు ఒక 1 year ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి కూడా ఏఎల్ఎస్ వారు ముందుకొచ్చి వారిని ప్రోత్సహించడం అనేది గొప్ప విశేషం. ఎందుకంటే ఐఏఎస్ అనేది వెరీ ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్. అది సెలెక్ట్ అవ్వాలంటే ఎంతో కృషి కావాలి, జనరల్ నాలెడ్జ్ కావాలి, పట్టుదల కావాలి, టైం మేనేజ్మెంట్ కావాలి, పంక్చువాలిటీ కావాలి. అందరూ ఢిల్లీ వెళ్ళి చదువుకోవడం ఆనవాయితీ ప్రిపరేషన్ కోచింగ్ సెంటర్స్లో. బట్ ఢిల్లీ వెళ్ళకుండా ఏఎల్ఎస్ ఒక చక్కటి సెంటర్ వైజాగ్లో ఇచ్చి ఫైనాన్షియల్గా పూర్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. అంత దూరం వెళ్ళక్కలేదు. విద్యార్థులకి నా వెనుకబెట్టినట్టు ఇప్పుడు రమణ అండ్ అతని పేరు దిలీప్ ఇద్దరు కూడా సెకండ్ థర్డ్ ర్యాంక్ కూడా చాలా సంతోషం. ఐ కంగ్రాచులేట్ దెమ్. లెట్ దెమ్ టేక్ ఫుల్ ట్రైనింగ్ ఇంటెన్సివ్ కోచింగ్ గివెన్ బై ఏఎల్ఎస్. ఐ విష్ దెమ్ గుడ్ లక్ ఇన్ ది ఫైనల్ సెలక్షన్. ఒకప్పుడు ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాయాలి, దానిలో పాస్ అవ్వాలనేది ఆల్మోస్ట్ డిగ్రీ చదువుతున్న ప్రతి విద్యార్థి యొక్క కళ. ప్రతి వాడు ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటే ఐఏఎస్ రావడం గ్యారంటీ అనే ఉద్దేశంతో ఎవరైతే డబ్బులు కట్టి వెళ్ళగలరో వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. అయితే రమణ లాంటి టాలెంట్ ఉన్నవాడు చదువుకోవాలని కోరుకున్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల వల్ల అయితేమి, గ్రామీణ నేపథ్యం వల్ల అయితేమి ఢిల్లీ వెళ్ళి చదవలేని పరిస్థితి వచ్చింది. అటువంటి ఢిల్లీ వెళ్ళలేకుండా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మన విశాఖపట్నంలోనే ఎందుకు కోచింగ్ ఇప్పించకూడదు, విశాఖపట్నంలో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీస్ ఎందుకు కాకూడదు అనే ఉద్దేశంతో సింధుర వాళ్ళ టీం అంతా కలిసి ఆ ఏఎల్ఎస్ అకాడమీ వాళ్ళ సౌజన్యంతో ఇక్కడ ఒక సెంటర్ పెట్టారు. ఈ సెంటర్లో కూడా ఈ టాలెంట్ హంట్లో విశాఖపట్నం వాళ్ళే మొదటి 3 స్థానాల్లో ఇద్దరు వచ్చారు. అది విశాఖపట్నానికి గర్వకారణం. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో టాలెంట్ హంట్ టెస్ట్ పెడితే మొదటి 3 స్థానాల్లో ఇద్దరు విశాఖపట్నం వాళ్ళు వచ్చారు. మేము కండక్ట్ చేసిన టాలెంట్ అండ్ స్కాలర్షిప్ ఎగ్జామ్కి వైజాగ్ నుండి టాప్ 10లో సెకండ్ థర్డ్ ర్యాంక్ వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫస్ట్ ర్యాంకర్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వచ్చారు. అండ్ సెకండ్ ర్యాంకర్ వచ్చేసరికి మన వైజాగ్ చదివిన వెంకటరామన్ అనే అబ్బాయి వచ్చారు. అండ్ థర్డ్ ర్యాంకర్ వచ్చేసరికి మన దిలీప్ చంద్ర అయ్యగిరి అనే అబ్బాయి వచ్చారు.